వీడియోలో అయితే మనము ఒక వీడియో ఎడిట్ చేసుకోవాలి అంటే షార్ట్ వీడియో కానీ అండ్ రీల్ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కోసము ఈజీగా ఒక 5 మినిట్స్లో త్వరగా ఎడిట్ చేసుకొని ఎలా మనము దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది ఫ్రీగా పెయిడ్ యాప్ అయితే కాదు, మనకు ఇది ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంది. విఎన్ వీడియో ఎడిటరు ఈజీ మెథడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ప్లే స్టోర్లో అయితే మీరు టైప్ చేయండి విఎన్ ఎడిటర్, వచ్చేసింది కదా. ఇది ఉంది కింద, ఫిల్మోరా కాదు, కిందే ఉంది చూడండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కదా. సో అంటే నా ఫోన్లో ఉంది చూడండి. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా. సో ప్లస్ బటన్ తీసుకుంటే ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. దాన్ని ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు 18 సెకండ్స్ ఈ వీడియో ఇప్పుడు దీనికోసమే రికార్డ్ చేసా, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఆ వీడియో అయితే నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒకటే వీడియో తీసుకుంటున్నా. మీరు కట్ వీడియోస్ అంటే మీరు ఒక్కొక్క సీన్ బై సీన్ వీడియోలు తీసుకుంటే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఒకేసారి చెప్తే అర్థం కాదని చెప్పి నేను ఒకటే వీడియో మీద చూపిస్తున్నాను, మీరు చూడండి. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇదైతే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి, కింద ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అదైతే ఈ వీడియోకి సంబంధించిన ఆడియో. పైన వీడియో, దానిపైన మీకు ఇక్కడ పిక్చర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇమేజ్. అక్కడ ఇమేజ్ అనే కాదు, వీడియో కూడా మనం దీని మీద ప్లే చేసుకోవచ్చు. అంటే మన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోపై ఇంకో వీడియో ప్లే అవుతుంది. ఇంకోటి అక్కడే మనం ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. దానిపైన టెక్స్ట్ సింబల్ ఉంది. అక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ మనం మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ సంబంధించి కానీ మనం మాట్లాడుతున్న వర్డ్స్ కానీ అక్కడ మనం మళ్ళీ టెక్స్ట్ చేసి పెట్టుకోవచ్చు. దానిపైన మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డు 3 ఆప్షన్స్ ఉంటాయి. మ్యూజిక్ అంటే మనము ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే సాంగ్స్ కానీ ఏమైనా ఉంటే మనం అవి మనకు సంబంధించిన మీడియా ఫైల్లో నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్ అంటే ఇందులోనే ఎఫెక్ట్స్ ఉంటాయి. కార్టూను, ఫాస్ట్ స్పిన్స్, ఫన్నీ, మషీను, రింగింగ్, వెహికల్స్, వెదర్, ఇవన్నీ ఉంటాయి ఎఫెక్ట్స్ అన్నట్టు. ఈ ఎఫెక్ట్స్లో కూడా మనకి ఏదైనా మనకు కావాల్సింది ఉంటే అది తీసుకొని మనము మన వీడియోలో ఎక్కడ కావాలో అక్కడ మనం బండి పెట్టుకోవచ్చు. దాని తర్వాత చూసుకున్నట్లయితే మన వీడియో, ఇప్పుడు ఈ వీడియో అనేది ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను, మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒక్కసారి. సో దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్తాను మీకు. కింద చూసుకున్నట్లయితే ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకు మన వీడియోకి సంబంధించి ఫిల్టర్లు అంటే మీకు ఏ విధంగా అయితే నచ్చుతో ఆ విధంగా. ఇంకోటి దాన్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ, మీరు చూడండి. నేనైతే ఒరిజినలే పెట్టుకుంటున్నా. దీంట్లో చాలా ఉంటాయి, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఏదంటే అది మీకు ఏ విధంగా ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఇంకోటి అడ్జస్ట్ అని ఉంది కదా, ఇది మెయిన్. ఇది మనం దీన్ని చూసుకున్నట్లయితే మన వీడియో లో లైట్లో ఉన్నట్లయినా, నాయిస్ ఎక్కువగా ఉన్నట్లయినా, మనకు కలరింగ్ సరిగా లేదు, షాడోలు సరిగా లేవంటే ఇక్కడ నుంచి అయితే అది ఏమంటారు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఎక్స్పోర్ ఉంది కదా, ఇక్కడైతే మనం దీన్ని ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఒకటి కాంట్రాక్ట్ ఉంది చూడండి, దీన్ని మనము పెంచవచ్చు, తగ్గించవచ్చు. బ్రైట్నెస్, మన వీడియో బ్రైట్నెస్ తక్కువ ఉంటే మనం బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సచురేషన్ ఉంటుంది, వైబ్రెన్స్ ఉంటుంది, టెంపరేచర్, ఇవన్నీ ఆల్రెడీ బేసిక్గా అయితే అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి మీరైతే వీటిని సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్న తర్వాత కింద రైట్ క్లిక్ బటన్ ఉంది కదా, అదైతే తీసేసుకోండి. దీని తర్వాత ఒకసారి మీకు నేను వీడియో ప్లే చేసి చూపిస్తా. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వీడియో అనేది నార్మల్గా ప్లే అయింది, నార్మల్గా స్టార్ట్ అయింది. అంటే చూసే వాళ్ళకి కూడా అంటే అట్రాక్టివ్గా ఉండాలి కొంచెం సడన్గా. సో దానికి ఏం చేయాలో నేను చూపిస్తా. మీరు కొంచెం వీడియోని బ్యాక్ తీసుకున్నట్టు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా వీడియోకి స్టార్టింగ్లో, అక్కడైతే చూసుకోండి. బ్లాక్ ఫేడ్ ఉంది, వైట్ ఫేడ్ ఉంది, వర్టికల్, హారిజెంటల్ ఉంది. ఇక్కడ మనం బ్లాక్ ఫేడ్ తీసుకుందాం. బ్లాక్ ఫేడ్ తీసుకొని ఓకే చేసుకోండి. సెకండ్స్ అంటే 3-4 సెకండ్స్ సరిపోతుంది, స్టార్టింగ్ కదా. వెనక తీసుకొని వీడియో అయితే ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో ఎఫెక్ట్తో పాటు మీకు ఇక్కడ ఇంకా సౌండ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, సౌండ్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను మీకు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ స్విచ్ ఉంది కదా, ఫాస్ట్ స్విచ్లో మనది ఎఫెక్ట్ చాలా చిన్నది, స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీనికి ఇది ఉంది కదా, థిక్ వైప్ ఉంది కదా, థిక్ వైప్ పెట్టుకుంది. దీన్ని ఫస్ట్ ఇంకోటి మీకు అదేనే కాదు, ఏది నచ్చితే అది పెట్టుకోండి. దాన్ని మీరు ఇక్కడ ప్లే చేసి కూడా చూసుకోవచ్చు.
చూసారు కదా, దాన్ని మనం ఇక్కడ యూజ్ అని ఉందిగా, యూజ్ చేసుకుందాం. వచ్చేసింది, స్టార్టింగ్లోనే వచ్చేసింది. దాన్ని మనం మధ్యలో కూడా ఎక్కడైనా మనకు వీడియో మారుతూ ఉంటే అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒక్కసారి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండింటి నుండి కూడా మీరు వీడియోస్ చేసే డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది, చూడడానికి కూడా అట్రాక్టివ్ ఉంది కదా, అంటే ఒక ఎఫెక్ట్ వచ్చేసింది. మనము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం స్క్రోల్ చేస్తుంటే వీడియో అలా వస్తే చూడడానికి కూడా అట్రాక్ట్ అవుతారు జనం. అది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాం మీకు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండింటి నుండి కూడా మీరు వీడియోస్ చేసే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సో ఈ వీడియో నేను ఇక్కడ వరకే తీసుకుంటున్నా, కొంచెం తీసుకుందాం. అయితే దానికి చేయాల్సినవి ఏంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వరకే ఉంది, మిగతాదంతా ఏం లేదు వెనకాల డోలా. సో మనకు అదంతా అవసరం లేదు. సో అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. కింద స్ప్లిట్ అండ్ టూల్ ఉంది కదా, కత్తెర ఉంది కదా, సీజర్ మీద అయితే మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేస్తే వీడియో రెండుగా డివైడ్ అయిపోయింది. మనకు రైట్ సైడ్ ఉన్నది సెలెక్ట్లో ఉంది, కానీ మనకు అవసరం లేదు. సో డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేయండి, డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది మన మెయిన్ వీడియో. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండింటి నుండి కూడా మీరు వీడియోస్ చేసే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఇంకా నేనేం చెప్పా, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్నాను కదా, ఆయన పక్క పెట్టండి. ఇన్స్టాగ్రామ్ అనేది చూడండి ఒక్కసారి. ఇన్స్టాగ్రామ్ అని ఎక్కడైతే మాట్లాడానో అక్కడ వరకు ఒక్కసారి మరోసారి ప్లే చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అని ఎక్కడైతే అన్నానో అక్కడ నేను ఆపేసా, కొంచెం బ్యాక్ తీసుకుంటా లైట్గా. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇక్కడ టెక్స్ట్ మనం టైప్ చేద్దాము. యాడ్ హెడ్డింగ్ ఉంది కదా, అక్కడ మనం ఇక్కడ ఏం టైప్ చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ టైప్ చేశాను కదా. ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు నచ్చిన ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో. నేనైతే నార్మల్ బేసిక్గానే అమ్ముతున్నా. దీని కలర్ చేంజ్ చేద్దాము, రెడ్ కలర్లో తీసుకుందాము. పైన దీనికి ఏమంటారు, షార్క్ ఉంటుంది, అది కూడా అప్లై చేయొచ్చు మనము రెడ్ కలర్లో. చూడడానికి కొంచెం బాగుంది కాబట్టి మనం రెండు ఫింగర్స్తో దాన్ని మనము ట్యాప్ చేసి లాగితే జూమ్ అవుతుంది. మనకి పొజిషన్ ఎక్కడ కావాలో అక్కడ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక ఎక్కడ ఎంతవరకు అయితే మనం మాట్లాడామో చూడండి ఒకసారి. ఇన్స్టాగ్రామ్ వెనక్కి వెళ్ళింది, అంటే మాట ముందు ఉంది, అది వెనక్కి వెళ్ళిపోయింది కదా. సో దాన్ని కొంచెం ముందుకు జరుపుతాం, ముందుకు తీసుకెళ్దాం ఇలా. అవసరమైనంత వరకు మిగిలింది మనం దాన్ని ఇలా చేతితోనే తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ స్ప్లిట్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది, కానీ అది నార్మల్గానే ఉన్నది, అంటే ఎఫెక్ట్ ఉండాలి దానికి కూడా. సో దాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే ఇలా ట్యాప్ చేస్తే మీకు చూడండి, ఎడిట్, మోషన్, కీ ఫ్రేమ్, లాక్, డూప్లికేట్, డిలీట్. మనకు కావాల్సింది మోషన్లో ఇక్కడ మనకు చూడండి ఎఫెక్ట్లు కనిపిస్తాయి. ఫేడ్ ఉంది, స్కేల్ ఉంది, స్పిన్, స్లైడ్ ఉంది కదా. ఇందులో మనం ఏం చేద్దాము, ఫేడ్ దీన్ని మనము త్వరగా కానీ కొంచెం లేట్గా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్కేల్ ఏమవుతుంది, జూమ్ అవుతుంది, ఇది పెట్టుకుందాం మనం. ఒకసారి మీకు నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్న దగ్గర మనం ఏం చేస్తాం, మళ్ళీ అక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్దాము. టెక్స్ట్లోకి వెళ్ళి హెడ్లైన్లో మళ్ళీ యూట్యూబ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని కూడా కలర్ చేంజ్ చేద్దాము. జూమ్ చేసుకొని పొజిషన్లో పెట్టుకుందాం, రైట్ క్లిక్. దీనికి కూడా కొంచెం చిన్నగా చేసుకొని, దీనికి కూడా మనం ఎఫెక్ట్, దానికి ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చాము, దీనికి కూడా దానికి అవుట్ ఇచ్చాము, దీనికి కింద తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఫస్ట్ నుంచి నేను మీకు మళ్ళీ ప్లే చేసి చూపిస్తా. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండింటి నుండి కూడా మీరు వీడియోస్ చేసే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ మధ్యలో వస్తున్నప్పుడు వీడియో చేసి డబ్బులు సంపాదించున్నారన్నప్పుడు మనకి సంబంధించినవి ఫొటోస్, ఏమంటారు, కొన్ని ఎమోజీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ మీరు
యూట్యూబ్‌లో కాకుండా బయట మీరు క్రోమ్‌లోకెళ్తే క్రోమ్‌లో పీఎన్‌జీలు ఉంటాయి. ఫ్రీ పీఎన్‌జీలు ఉంటాయి చాలా వరకి. అవి డౌన్‌లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా! ఫోటో ఆప్షను. ఈ ఫోటోస్‌లో తీసుకొని డైరెక్ట్ దాని మీద మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లోంచి నేను చూపిస్తాను మీకు. నేను కొన్ని డౌన్‌లోడ్ చేసినవి నా దగ్గర ఉంటాయి. ఇక్కడైతే ఇక్కడ చూడండి. ఇక్కడ నాది లోగో ఉంది కదా! ఈ లోగో ఉంది కదా! ఇప్పుడు ఈ లోగో అయినా కూడా ఈ లోగో కూడా మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకొని దీనికి కూడా మనం యానిమేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటది. ఇప్పుడైతే నాకు ఇది అవసరం లేదు. సో, మీరు చూడండి చాలా బేసిక్ అంటే బేసిక్ చెప్తున్నాను మీకు. ముందు ముందు అయితే ఇంకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అది కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితేనే ఈ వీడియోని చూస్తా. మీరు చూసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టి ఏమంటారు నాకంటూ మీరు బ్యాక్ నుండి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా దీనికి సంబంధించి ట్యుటోరియల్స్ ఇంకా తీసుకొస్తాను నేను. వీడియోనైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఒక్కసారి మళ్ళీ నీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండిటి నుండి కూడా మీరు వీడియోస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే దానికి చేయాల్సినవేంటో ఈ వీడియోలో మీకు ఈ విధంగా అయితే ప్లే అవుతుంది వీడియో. దీన్ని ఎక్స్‌పోర్ట్ ఎలా చేసుకోవాలి? ఎక్స్‌పోర్ట్ చేసుకునేటప్పుడు పైన చూడండి యారో మార్క్ పైకి ఉంది కదా! ఇక్కడ రైట్ సైడ్‌లో పైన కార్నర్‌లో అదే ట్యాప్ చేస్తే ఆటో అని ఉంది కదా! ఆటోలోనే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎప్పుడు మాన్యువల్ పెట్టొద్దు. ఎందుకంటే ఆటో అనేది ఏం చేస్తుందంటే మనము వీడియో రికార్డ్ చేసేటప్పుడు మన కెమెరా ఎంతైతే కెపాసిటీ ఉందో మీరు ఏ విధంగా అయితే సెట్టింగ్ చేసి వీడియోని రికార్డ్ చేశారో అంతవరకు అయితే వీడియో రికార్డ్ చేస్తది. సో, అదే బెటరు. మీరు మాన్యువల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమంటారు దానికి క్లారిటీ పెరుగుతుందేమో అని చెప్పేసి మీరు ఇవన్నీ సెట్ చేసినా అది క్లారిటీ ఏం పెరగదు. ఎంబీలో పెరుగుతది. ఫైల్ అనేది కొంచెం సైజ్ పెరుగుతుంది. సో, అవసరం లేదు. ఆటోలోనే పెట్టి మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఎక్స్‌పోర్ట్ ట్యాప్ చేసినట్టయితే ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఇంకోటి వీఎన్ వీడియో ఎడిటర్‌లో బెనిఫిట్ ఏందంటే మనకు వాటర్ మార్క్ రాదు. మెయిన్. వాటర్ మార్క్ అయితే కనిపించదు. బావుంటది. ఇంకోటి ఇది ఫ్రీ యాపు. పెయిడ్ యాప్ కాదు.